వెల్కమ్ టు JLTV 7 న్యూస్. సికింద్రాబాద్లో చారిత్రాత్మకమైన శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం నాడు తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలు బోనాలు నైవేద్యం చేసి మహిళలు బోనం ఎత్తుకొని మరికొందరు మహిళలు సాకలు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. మరికొందరు డోలు వాయిద్యాలతో శివసత్తుల పూనకాలతో బోనంతో నృత్యం చేస్తూ ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే రాష్ట్ర మంత్రి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ కుటుంబ సభ్యులతో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. తదనంతరం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉదయాన్నే విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత రాష్ట్ర మంత్రులు ధనసరి అనసూయ సీతక్క తదితరులు ఎమ్మెల్యేలు శ్రీ గణేష్, ముఠా గోపాల్, చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, బడా నేతలు కూడా అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటెల రాజేందర్, నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. లక్షలాది మంది భక్తులు ఈరోజు దర్శించుకోవడం జరిగింది. కొంత వాతావరణంలో అనుకూలించకపోవడంతో భక్తజనం పలచగా ఉండడంతో ఏర్పాట్లు చేసిన క్యూ లైన్లో వెళ్లి ఎలాంటి హడావిడి లేకుండా దర్శనం చేసుకున్నారు. ఈ బోనాల ఉత్సవాలకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం చుట్టూ 1/2 కిలోమీటర్ మేరకు బారికోడ్లు ఏర్పాటు చేసి సుమారు 1500 పోలీసు బలగాలతో బందోబస్తు జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా పెద్ద ఎత్తున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శీఘ్ర దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దక్కన్ మానవ సేవా సమితి, నల్లగొంట అభివృద్ధి సంఘం, పల్లవి ఫౌండేషన్, భారత స్కౌట్ తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు జాతరలో భక్తులకు సేవలు అందించారు. పల్లవి ఫౌండేషన్ యాజమాన్యం మల్లయ్య ఈ సందర్భంగా వికలాంగులు, వృద్ధులకు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేసి ఆలయం వరకు వెళ్లేందుకు తగిన వసతులు కల్పించారు. సాయంత్రం వేళ పలు సంఘాల నేతలు ఫలాహారపు బండ్లు, బ్యాండ్ మేళాలతో, పోతరాజుల విన్యాసాలతో ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయి. స్థానిక కార్పొరేటర్ శ్రీమతి చీరా సుచిత్ర శ్రీకాంత్, సనత్ నగర్ సీనియర్ బీజేపీ నేత, రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు చీరా సత్యనారాయణ, ఎలియాస్ శ్రీకాంత్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల ప్రతాప్, బీజేపీ శ్రేణులు కూడా భక్తులకు సేవలు అందించారు. మొత్తం మీద ఈరోజు బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా ఘనంగా జరిగాయి. రేపు సోమవారం నాడు రంగం గజాధిరోహణ ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయి. మానవ మనుషులుగా
అందరికీ నమస్కారం. ఈరోజు ఆషాఢ బోనాలు సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ అమ్మవారు ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలపైన ఉండాలని, అందరికీ సుఖ సంతోషాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. సకాలంలో వర్షాలు వచ్చి రైతుకి వ్యవసాయం బాగుండాలని మనసారా భగవంతుని